మీకు డిమానిటైజేషన్ గుర్తుందా? దాని తర్వాత కేంద్రం తీసుకుంటున్న ఒక పెద్ద డెసిషన్ ఇది. మీకు గుర్తుంటే డిమానిటైజేషన్ టైంలోనే కదా యూపీఐ యాప్స్ అన్ని స్పెషల్లీ పేటిఎం స్ట్రాంగ్ గా పెరిగింది. బిజినెస్ పరంగా చెప్తున్నాను. అండ్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ తీసుకుంటున్న డెసిషన్ తో ఇవాళ పేటిఎం స్టాక్ 10% దగ్గరగా పెరిగింది. ఇది ఓన్లీ పేటిఎం కి మాత్రమే కాదు, లిస్ట్ అవని రాజార్ పే, ఫోన్ పే కమింగ్ టైమ్స్ లో వస్తాయి ఐపీఓగా. ఆల్సో మార్కెట్ లో లిస్ట్ అయిన పైన్ ల్యాబ్స్, మోబిక్విక్ ఇవన్నీ కూడా ఎందుకు ఇవాళ పెరిగాయో కూడా మీరు అర్థం చేసుకోవాలి. దాన్ని కూడా మాట్లాడుకుందాం. అండ్ బ్యాంక్ లాకర్ లో ఎవరైనా బంగారం పెడుతున్నా, ఇంకేదైనా విలువైన వస్తువులు పెడుతున్నా, ఎస్బీఐ లాకర్ లో జరిగిన సంఘటన ఇది. 50 లక్షల బంగారం మాయమైంది. సో బంగారం లాకర్ లో పెడుతున్న వాళ్ళు ఫాలో అవ్వాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ గురించి మాట్లాడుకుంటూ, ఇవన్నీ కామన్ మనకి ఇంపార్టెంట్ టాపిక్స్. బట్ కొనసాగుతుంది కదా సీరియల్. 164th డే ఇవాళ క్రూడ్ ఆయిల్ పెరిగింది. మార్కెట్స్ రిలేటెడ్ గా కొంత వోలటాలిటీని క్రియేట్ చేసింది. బికాస్ మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న ఈవెంట్స్ దీనికి కారణం. ఒకసారి చూడండి, ట్రంప్ ఇరాన్ మీద యుద్ధం చేసిందే వాళ్ళకి న్యూక్లియర్ వెపన్ ఉండకూడదని. బట్ ఆ యుద్ధం చేయడం కారణంగా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ అయింది కదా. కానీ ఇప్పుడు ట్రంప్ జస్ట్ నాకు ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయండి, న్యూక్లియర్ యాక్టివిటీ ఆ న్యూక్లియర్ వెపన్ కూడా నాకు అవసరం లేదు, దాని గురించి నేను మాట్లాడినా వితౌట్ న్యూక్లియర్ డీల్ కూడా ఇరాన్ వార్ ఎండ్ చేయడానికి ట్రంప్ చూస్తున్నాడని. అండ్ ఇప్పుడు మిలిటరీ పరంగా ప్రెషర్ పెట్టాం, ఎకానమీ పరంగా ప్రెషర్ పెడతాం ఇరాన్ కనేలా స్టాండ్ యుఎస్ మార్చుకుంటున్నట్లు ఇవన్నీ మార్కెట్స్ కి పాజిటివే. కానీ ఇరాన్ కొంచెం గట్టిగానే ఈసారి తను అడుగుతూ ఉంది, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవ్వాలంటే మాకు ఇవి కావాలని. గతంలో అడిగిన దానికంటే స్ట్రాంగ్ గా అడుగుతుంది అనమాట. వార్ కంపెన్సేషన్ కావాలి, ఉంటున్న ట్రూప్స్ అన్ని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇవాళ ఒక లిస్ట్ ఉంది, దీని గురించి మాట్లాడుకుందాం. దీంతో మార్కెట్ కొంత అలర్ట్ అయింది. ఆ డిమాండ్స్ ఎలా ఉన్నాయంటే యుఎస్ తీర్చలేని విధంగానే ఉన్నాయి. సో ఇక ఈ డీల్ ఎంత వరకు ముందుకు వెళ్తుందని ఒక క్వశ్చన్ మార్క్స్ మార్కెట్ లో ఉంటున్నాయి. అదేంటి ఇరాన్ ఓమెన్ డీల్ అవుతుంది కదా, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవుతుందనే కదా అందరం అనుకుంటున్నాం. అంటే దీనికి ఇంకొక ట్విస్ట్ యాడ్ అయింది వీకెండ్ లో. దీని గురించి కూడా మాట్లాడుకుందాం. ఆల్సో ఈ హూతీస్ ఉన్నారు కదా యెమెన్ లో, వాళ్ళు యెమెన్ గవర్నమెంట్ కి సంబంధించిన పోర్ట్ ని అటాక్ చేస్తున్నారు. అండ్ సౌదీ వాళ్ళకి సంబంధించిన ఆయిల్ రిఫైనరీని అటాక్ చేస్తున్నారు. దీంతో యాక్చువల్లీ ఆయిల్ ఇంకొంచెం పెరిగింది అనమాట ఈ వీకెండ్ లో. ఈ డేటా పాయింట్స్, ఈ రెగ్యులర్ టాపిక్ ఇది కంటిన్యూ అవుతూ వస్తుంది మార్కెట్ అనాలిసిస్ లో. దీన్ని కూడా డిస్కస్ చేసుకుంటూ గ్లోబల్ అండ్ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఈవెంట్స్ పరంగా ఉంటున్న గ్లోబల్ అండ్ మన మార్కెట్ పరంగా ఉంటున్న ఇంపార్టెంట్ యాక్టివిటీస్ అండ్ డేటా పాయింట్స్ ని మాట్లాడుకుంటూ ఫైనల్ గా మన మార్కెట్ ఒక యాక్టివిటీని ఉంటున్న మూవింగ్ యావరేజెస్, ఇంపార్టెంట్ జోన్స్ గురించి మాట్లాడుకుంటూ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ మనం యుఎస్ ఇరాన్ గురించి మాట్లాడుకుంటే మన వాళ్ళకు కూడా నచ్చట్లేదు. దాన్ని కొంచెం తర్వాత జరుపుతున్నాను కాబట్టి దాన్ని కొంత పక్కకు నెట్టుదాం. ముందు బంగారం గురించి మాట్లాడుకుందాం, తర్వాత యూపీఐ రిలేటెడ్ ఉంటున్న ఇంపార్టెంట్ డేటా అండ్ ఏ కంపెనీలకు మంచి వీటన్నిటిని మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు గమనించారంటే బంగారం, వెండి పెరిగినట్లు కనిపిస్తుంది. ఇప్పుడని కాదు, లాస్ట్ చాలా వారాలుగా కన్సాలిడేట్ అవుతున్న బంగారం, వెండి కొంత పైకి పెరుగుతున్నాయి. 7 వీక్స్ హైలో బంగారం అయితే ఉంది. స్పెషల్లీ దీనికి రీసెంట్ టైమ్స్ లో ఈవెన్ క్రూడ్ ఆయిల్ పెరిగిన బంగారం పడట్లేదు. ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా కన్సర్న్స్ ఉంటున్న బంగారం పడట్లేదు. కొంత రెసిస్ట్ చేస్తుంది బంగారం. స్పెషల్లీ గోల్డ్, సిల్వర్ కంటే ఎక్కువగానే బంగారం రీసెంట్ టైమ్స్ లో స్ట్రెంత్ అయితే చూపించింది. అండ్ దీనికి ఆద్యం పోస్తూ ఫ్రైడే మనకి జాబ్స్ డేటా, యూఎస్ కి సంబంధించిన జాబ్స్ డేటా వచ్చింది. యాడ్ అవుతాయి జాబ్స్, 80,000 దగ్గరగా జాబ్స్ యాడ్ అవుతాయి అనుకుంటే జాబ్స్ పోతూ ఉండడం ఆల్మోస్ట్ 23,000 దగ్గరగా జాబ్స్ పోయాయన్నమాట. ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ డేటా వస్తుండడం కొంచెం మళ్ళీ బంగారం, వెండి పెరిగినట్లు కనిపిస్తుంది. కానీ గోల్డ్, సిల్వర్ రిలేటెడ్ గా ఉంటున్న మేజర్ థ్రెట్ ఎప్పుడైనా ఉంటుందా అంటే రీసెంట్ టైమ్స్ లో ఏదైనా ఉందా అంటే అది రేట్ హైక్స్ రిలేటెడ్ గా. కానీ ఎప్పుడైతే జాబ్స్ 80,000 వస్తాయి, పెరుగుతాయి అనుకున్న జాబ్స్ ఎప్పుడైతే 23,000 పడిపోయాయో, పాజిటివ్ నుంచి నెగిటివ్ కి వచ్చిందో, దాని ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా ఈవెన్ కన్సర్న్స్ ఉన్నా సరే కమింగ్ టైమ్స్ లో మనకి సిపిఐ, పిసి రెండు ఇన్ఫ్లేషన్ డేటాలు వస్తాయి. ఈ సెప్టెంబర్ 15th, 16th మనకి ఫెడ్ మీటింగ్ ఉంది కదా, నెక్స్ట్ ఫెడ్ మీటింగ్. దానికి ముందు 3 ఉన్నాయి. ఒకటి సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది, పిసి ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది, అండ్ జాక్సన్ సింపోజియం మీటింగ్ లో కూడా ఫెడ్ చైర్మన్ మాట్లాడతారు. ఈ 3 మనం బంగారం, వెండి రిలేటెడ్ గా ఈవెంట్స్ గా మాట్లాడుకుంటాం కమింగ్ టైమ్స్ లో. బట్ ఈవెన్ దో మనకు ఆ డేటా అన్ఫేవరబుల్ గా ఉన్నా, ఎకానమీ స్ట్రాంగ్ గా లేదు, జాబ్స్ తగ్గుతున్నాయనే డేటా మనకి రిఫ్లెక్ట్ అయింది. కాబట్టి అంత పానిక్ మార్కెట్, స్పెషల్లీ బాండ్ మార్కెట్స్ అంత సీరియస్ గా తీసుకో. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో డాలర్ ఇండెక్స్ కూడా కొంత వీక్ అయింది. అది కూడా బంగారాన్ని పెంచడంలో ఉపయోగపడింది. ఈ రీజన్స్ తో మనకి గోల్డ్ అండ్ సిల్వర్ పెరుగుతుంది. అండ్ కమింగ్ టైమ్స్ లో ఒకవేళ దీనికి ఆజ్యం పోస్తూ ఇన్ఫ్లేషన్ డేటా కూల్ అవుతున్నా, సిపిఐ, పిసి ఇన్ఫ్లేషన్ డేటా కూల్ అవుతున్నా, జాక్సన్ సింపోజియం మీటింగ్ లో జాబ్స్ డేటా వీక్ గా ఉంది అండ్ ఇన్ఫ్లేషన్ డేటా కూల్ అవుతూ ఉంది. సో ఎకానమీ రిలేటెడ్ గా రేట్ హైక్స్ అనేటివి ఉండవనే లాంటి ఏదైనా స్టేట్మెంట్స్ ఫర్దర్ గా ఫెడ్ చైర్మన్ దగ్గర నుంచి వస్తున్నా. ఇవన్నీ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో పాజిటివ్ ఎలిమెంట్స్ గా మనం చూడాలి. నెక్స్ట్ యూపీఐ వాడుతున్న ప్రతి ఒక్కరు ఇది అర్థం చేసుకోవాలి. ఎండిఆర్, మర్చెంట్ డిస్కౌంట్ రేట్ 2,000 పైగా ఎవరైనా ట్రాన్సాక్షన్ చేస్తే ఇకపై కొంత చార్జెస్ పే చేయాలి. ఎవరు? మీరు, నేను పే చేసే వాళ్ళు పే చేయాలా? కాదు, మర్చెంట్స్ పే చేయాలి.
చేయాలి. అది కూడా ఎవరు? బయట ఉన్న చిన్న చిన్న మర్చెంట్స్ అయినా పే చేయాలా? కాదు. టర్న్ ఓవర్ 1.5 కోట 2 కోట్ల ఒక డిసైడ్ చేస్తారు, ఒక పాయింట్ ఒక నెంబర్ పెట్టుకుంటారు, దానిపైన ఉంటున్న వాళ్ళు. సో బయట ఉంటున్న మెజారిటీ ఆఫ్ చైన్స్ ఉన్నాయి, రీటైల్ చైన్స్ అని ఉన్నాయా, వాటన్నిటికీ అవి దాటి ఉంటుంది కాబట్టి వాళ్ళు పే చేయాలి. ఎంత పే చేయాలి ఇంకా డిసైడ్ అవ్వలేదు. 0.3 0.5 అదంతా అనేది డిసైడ్ చేస్తారు. సో కేంద్రం ఏం చెప్తుందంటే ఇది పే చేసేది మర్చెంట్స్, పే చేసే కన్స్యూమర్స్ కాదు అని చెప్తున్నారు. కానీ మీరు చాలా దగ్గరలో చూసే ఉంటారు, క్రెడిట్ కార్డ్ తో పేమెంట్ చేయాలంటే 1% 2% ఎక్కువ మీరు కట్టాలి అని అంటారు. అది ఇల్లీగలే, కానీ షాప్ వాళ్ళు అడుగుతారు, ఆర్ ఇది లేదంటారు, దీని ద్వారానే చేయండి అంటారు. సో ఏం జరుగుతుందో చూడాలి. అండ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఈ రూల్స్ తీసుకురావడం కారణంగా 10% దగ్గరగా యూపీఐ యొక్క గ్రోత్ స్లో అయ్యే అవకాశం ఉందని ఎలా డేటా కనిపిస్తుంది. యూపీఐ యొక్క వినియోగం కాదు, యూపీఐ యొక్క గ్రోత్ 10% తగ్గే అవకాశం ఉందని ఎలా డేటా కనిపిస్తుంది. అసలు డిమానిటైజేషన్ అనేది లేకపోతే యూపీఐ ఇంతలా ప్రజల్లోకి వెళ్ళేది కాదు. ఇది మీకు తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఆ డిమానిటైజేషన్ లో యూపీఐ ఇంతలా గ్రో అయినప్పుడు చాలా కంపెనీస్ లాభపడ్డాయి. డిజిటల్ పేమెంట్స్, ఈ ట్రాన్సాక్షన్స్ వీటన్నిటిలో కూడా పేటిఎం కొంత స్లోగానే వచ్చింది, కొంత డిలేడ్ గానే వచ్చింది. ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ ఇవన్నీ కూడా స్క్రాచ్ కార్డ్స్ ఇస్తూ ఆఫర్స్ ఇస్తూ మొత్తానికి మార్కెట్ షేర్ ని గెయిన్ చేస్తే పేటిఎం స్లోగా వచ్చిన యూపీఐ రిలేటెడ్ గా కూడా వాళ్ళకి బిజినెస్ అయితే అందుతుంది బానే. అండ్ ఏ గవర్నమెంట్ అయితే డిమానిటైజేషన్ తో యాప్స్ అన్నిటిని ముందుకు తీసుకెళ్లిందో, ఇప్పుడు ఎండిఆర్ తీసుకురావడం కారణంగా, మర్చెంట్ డిస్కౌంట్ రేట్ తీసుకురావడం కారణంగా సూపర్ బూస్ట్ ఈ ఫిన్టెక్ కంపెనీస్ కి, బ్యాంక్స్ కి, ఎంటైర్ వాల్యూ చైన్ లో ఉంటున్న వాటన్నిటికీ వస్తుందని, పేటిఎం స్టాక్ ఇక్కడ నుంచి భారీగా పెరుగుతుందని బర్న్స్టీన్ వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. పేటిఎం స్టాక్ ఎంత పెరుగుతుంది ఇదంతా కూడా మనం నెగ్లెక్ట్ చేద్దాం. అసలు ఎందుకు పెరుగుతుంది అంటే ఏంటి, వీటికి వచ్చే బెనిఫిట్ ఏంటి? మనం చేస్తున్న ట్రాన్సాక్షన్స్ లో 2000 పైగా చేసే ట్రాన్సాక్షన్స్ ఉంటుందా? అది ఓవరాల్ 100% యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయంటే అందులో 55% దగ్గరగా అబౌట్ ట్రాన్సాక్షన్స్ 2000 పైగా చేసే ట్రాన్సాక్షన్స్ అట, చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ కాదట. నెంబర్ లో చెప్తున్నా 55% కంటే ఎక్కువగా ఎలిజిబుల్ అవుతాయంట ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు ఈ 2000 మీద ఎండిఆర్ తీసుకొస్తే మర్చెంట్స్ కడతారట. ఆల్సో వాల్యూ పరంగా చూసుకుంటే 2/3 ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ 2000 పైగా చేసే ట్రాన్సాక్షన్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయని. కాబట్టి ఈ రూల్ ఎప్పుడైతే తీసుకొస్తారో ఈ బ్యాంక్స్ కి, ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి, ఫిన్టెక్ కంపెనీస్ కి 3 నుంచి 4 బేసిస్ పాయింట్స్, స్పెషల్ వీళ్ళు పేటిఎం గురించి చెప్తున్నారు, 3 నుంచి 4 బేసిస్ పాయింట్స్ దగ్గరగా ఇంక్రిమెంటల్ గా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే వాళ్ళ మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇది వాళ్ళ ఈపీఎస్ ని, ఎర్నింగ్ పర్ షేర్ ని, ఒక్కొక్క షేర్ కి వచ్చే ప్రాఫిట్ ని ఎంత ఇంప్రూవ్ చేస్తుందో తెలుసా? అంటే వీళ్ళ ప్రాఫిట్ బై FY30 నాటికి 30% దగ్గరగా ఇంప్రూవ్ అవుతుందని. సో స్లోగా ఇప్పుడు మర్చెంట్స్ కి కాంపిటీషన్ పెరుగుతుంది. ఫోన్ పే వాళ్ళు, పేటిఎం వాళ్ళు, ఈ ఫిన్టెక్ కంపెనీస్ అందరూ ఇప్పుడు మర్చెంట్స్ ని అక్విజిషన్ చేసుకునే ప్రయత్నంలో ఉంటారన్నమాట. వాళ్ళకి క్రాస్ సెల్ చేసి వాళ్ళకి లోన్స్ ఇచ్చి ఆ బిజినెస్ వేరే పక్కన పెట్టండి. సింపుల్ గా కూర్చొని వాళ్ళు ట్రాన్సాక్షన్స్ చేయించుకుంటే చాలా యూజర్స్ దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఎండిఆర్ అని ఎక్కువగా కలెక్ట్ చేసే అవకాశం వీళ్ళకి, బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి వస్తుంది. కాబట్టి మన మీద ఏ ప్రభావం లేదు అని కేంద్రం చెప్తుంది. బట్ ఇన్ రియాలిటీ దీని ఒక ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది కమింగ్ టైమ్స్ లో చూడాలి. అండ్ దీన్ని కేంద్రం ఆమోదించింది, ఇది ముందుకు వస్తుంది, రూల్ లా వస్తుంది. కానీ ఎంత ఫిక్స్ చేస్తారు, ఎవరి మీద ఉంటుంది, ఆ మర్చెంట్స్ దీన్ని ఎలా తీసుకుంటారు, వాళ్ళు బేర్ చేస్తారా, స్లోగా అది మన మీద పాస్ చేస్తారా, ఇది కాలం నిర్ణయించాలి. అండ్ గవర్నమెంట్ తీసుకొచ్చిన యూపీఐ రిలేటెడ్ గా తీసుకొచ్చిన కొత్త రూల్ యూపీఐ సిస్టమ్ ఇంకా స్ట్రెంథన్ చేసి సెక్యూరిటీని పెంచుకొని దీంట్లో ఉన్న అందరూ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో యూపీఐలో, ఫిన్టెక్ కంపెనీస్, బ్యాంక్స్, వీళ్ళందరికీ వాళ్ళు లాస్ అవ్వకుండా గవర్నమెంట్ తీసుకొచ్చిందని గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తున్నారో కూడా వీళ్ళైతే చెప్పండి. కన్స్యూమర్ అయితే కట్టడు, మర్చెంటే కడతారంటున్నారు. ప్రాక్టికల్ గా ఇది ఎలా వెళ్తుందో చూడాలి. దీంతోనే ఇవాళ పేటిఎం ఒక కంపెనీ కాదు, పైన్ ల్యాబ్స్, మూబీక్విక్ ఇవన్నీ కూడా పెరిగాయి. సో వాటికి లాభాలు పెరుగుతున్నాయంటే ఇక్కడ మర్చెంట్స్ దగ్గర నుంచి డబ్బులు వెళ్ళాలి. కమింగ్ టైమ్స్ లో వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 30% ప్రాఫిట్ పెరగాలంటే, బట్ అది మర్చెంట్స్ బేర్ చేస్తారా లేదా, ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన క్వశ్చన్. చూడాలి. ఇప్పుడు మన సీరియల్ టాపిక్ దగ్గరకు వద్దాం. 164th డే. సరే, ఎప్పుడు కూడా పెద్ద పెద్ద అప్డేట్స్ కూడా కంట్రీ డైరెక్ట్ గా ఇవ్వదన్నమాట. ఈవెన్ ఫెడ్ కూడా కొన్నిసార్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కొన్ని వాటికి లీక్స్ ఇచ్చి మార్కెట్ ని ప్రిపేర్ చేసి ఉంచుతుంది. అలానే ట్రంప్ ఏమైనా ప్రిపేర్ చేస్తున్నారో ఏంటో తెలియట్లేదు. కానీ న్యూక్లియర్ వెపన్ మాకేం అవసరం లేదు, అంటే వాళ్ళు న్యూక్లియర్ వెపన్ ఉండకూడదు అనేది మాకేం అవసరం లేదు. ఇరాన్ కి న్యూక్లియర్ వెపన్ ఉంటే ఉండని, లేకపోతే పోని. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయితే చాలు, మేము యుద్ధం ఆపేస్తాం అనే స్టేజ్ కి యుఎస్ఏ వచ్చిందని మల్టిపుల్ ఆర్టికల్స్ మీకు సాటర్డే సండే కనిపించుంటాయి. కానీ నా డౌట్ అంతా అది నిజం కాదేమో అని. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ అది నిజం అయితే, నిజంగా యుఎస్ ఆ లెవెల్ కి డ్రాప్ అయితే, వాళ్ళ ఎలక్షన్స్ ఉన్నాయి, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి ఆన్ November 3rd, 2026 దగ్గరలో ఉన్నాయి. యుఎస్ నిజంగా అలా వెనక్కి వస్తే అసలు ఎందుకు స్టార్ట్ చేశాడు, బ్రెయిన్ లేకుండా చేశాడని ఫుల్ నెగిటివిటీ వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి నిజంగా అంత స్టేజ్ కి దిగిపోయినా అప్పటి వరకనే దీన్ని లాక్కుంటూ వెళ్తారు. కానీ ఆ స్టేట్మెంట్ అయితే అమెరికా దగ్గర నుంచి అంత ఈజీగా రాదు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు మిలిటరీతో మేము అటాక్ చేయం, మేము ఎకానమీ పరంగా దాన్ని రిస్ట్రిక్ట్ చేస్తాం, ఇరాన్ రిస్ట్రిక్ట్ చేసి మాకు కావాలనుకున్న పని చేయించుకుంటాం, లో కీయింగ్ చేయబోతున్నాం అనేలా స్టేట్మెంట్స్ చేశారు. బట్ ఇరాన్ అయితే క్లియర్ గా మిలిటరీ సొల్యూషన్స్ మా మీద వర్క్ అవ్వవు, ఇది ఇప్పటికే అమెరికాకు అర్థమై ఉండాలి. మిలిటరీతో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవ్వదు. అండ్ ఇంకొక విషయం, ఇరాన్ ఓమన్ మాట్లాడుకుంటున్నాం, మేము మాట్లాడుకునేసి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయిపోతుంది అనుకుంటున్నారేమో. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవ్వాలంటే యుఎస్ వాళ్ళు, ఇజ్రాయెల్ వాళ్ళు మా మీద అండ్ మా
మిత్ర దేశాల మీద చేస్తున్న దాడులు ఆపాలి, యుఎస్ ఫోర్సెస్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, యుఎస్ వాళ్ళు పెట్టిన నేవల్ బ్లాకేడ్, ఇరాన్ వాళ్ళు ఇక్కడ బ్లాక్ చేస్తే యుఎస్ వాళ్ళు ఇక్కడ ఇంకొంత దూరంలో బ్లాక్ చేసి పెట్టారు ఏ షిప్స్ వెళ్లకుండా, దాన్ని తీసేయాలి, ఇప్పటి వరకు చేసిన యుద్ధానికి మాకు కంపెన్సేషన్ ఇవ్వాలి, అండ్ మా రిలేటెడ్ గా ఉన్న అసెట్స్ $1 బిలియన్ ఆఫ్ అసెట్స్ ఏదైతే వాళ్ళు ఫ్రీజ్ చేసి వాళ్ళ దగ్గర ఉంచుకున్నారో ఆపేశారో దాన్ని అన్ని కూడా రిలీజ్ చేయాలి, అండ్ మా మీద పెట్టిన శాంక్షన్స్ అంటే మా ఆయిల్ ఎవరు కొనకూడదు, ఇరాన్ ఆయిల్ ఎవరు కొనకూడదు అని పెట్టిన శాంక్షన్స్ ని ఎత్తేయాలి. ఇంకించుమించు వచ్చారు, డిస్టర్బ్ చేశారు, నీట్ గా క్లీన్ చేసి తప్పు చేసిన దానికి డబ్బులు కట్టి ఇప్పటి వరకు మా రిలేటెడ్ గా మీరు పెట్టిన ఇష్యూస్ అన్నిటిని క్లియర్ చేసి వెళ్ళండి అని యుఎస్ కి చెప్తున్నట్టు అనమాట. సో లిటరల్ గా యుద్ధానికి ముందు ఇరాన్ చాలా వీక్ గా ఉన్నింది, యుద్ధం తర్వాత ఇది చేయండి అది చేయండి ఇది చేస్తేనే ఓపెన్ అవుతుంది లేకపోతే ఓపెన్ అవుతుంది అని చెప్తుండడం. ఇక అమెరికాకి ఇంకొక ఆప్షన్ ఉన్నట్లయితే కనిపించట్లేదు, స్లోగా ఇరాన్ అడిగినవి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ చేయాలి ఆర్ ఈ సీరియల్ ని ఇలా కొనసాగించుకుంటూ వెళ్ళాలి. చెప్పాను కదా చాలా ఆర్టికల్స్ లో మాకు న్యూక్లియర్ వెపన్ రిలేటెడ్ గా కూడా అవసరం లేదు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయండి అనేలా ఇరాన్ ని యుఎస్ అడుగుతున్నట్లయితే కనిపిస్తుంది. బట్ అది ఎంతవరకు నిజమో తెలియాలి. బట్ ఇరాన్ మాత్రం చాలా స్ట్రాంగ్ ప్రపోజల్స్ ని యుఎస్ కి పెడుతుంది. మీరు అనుకున్నట్టు ఈజీగా ఈసారి ఓపెన్ అవ్వదు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. గతంలో అయినా ఎంఓయూ కుదుర్చుకున్నారు కదా, పీస్ డీల్ కుదుర్చుకున్నారా, అప్పుడైనా ఇరాన్ మరి ఇంత స్ట్రాంగ్ గా అడగలేదు, ఇప్పుడైతే A to Z ఉన్నవన్నీ అడిగేసింది, ఇంకేం మిగలలేదన్నమాట. గతంలో అయినా కనీసం యుఎస్ కి ఒక చిన్న హ్యాండ్ ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. మరి ఇంత వన్ సైడెడ్ గా ఉన్నప్పుడు అది యుఎస్ అలా తీసుకుంటుందో చూడాలి. అండ్ క్లియర్ గా ఇరాన్ వాళ్ళు చెప్తున్నారు దట్ మేము డైరెక్ట్ టాక్స్ యుఎస్ తో అసలు చేయట్లేదు, మేము అసలు మాట్లాడలేదు అమెరికాతోనే, మాకైతే ఇవి ప్రపోజల్స్, ఇవన్నీ కూడా క్లియర్ అయితే చెప్పండి. అండ్ అవన్నీ క్లియర్ అయినా సరే వాళ్ళు ఏం ఓపెన్ చేయరు, ముందు మా డబ్బుల్ని రిలీజ్ చేయండి, మేము నమ్మకం కుదిరేలా మీరు ఏదో ఒక పనులు చేయండి అని సగం పనులు చేయించే ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేసేలా ఉన్నారు. క్లియర్ గా ఇది వాళ్ళకి సంబంధించిన మెయిన్ లీడర్స్ దగ్గర నుంచి ఐఆర్జీసీ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. ఇదిలా ఉంటే అమెరికాని కామ్ గా వదిలేస్తే ఇలా నెలలు గడిపేస్తదేమో అని ఈ హూతీస్ ని యూజ్ చేసి, హూతీస్ ఎక్కడున్నారు, యెమెన్ కంట్రీలో ఉన్నారు, యెమెన్ లో వాళ్ళు ఒక పార్ట్ లో ఉంటారు, మిగతా పార్ట్ ని యెమెన్ ఒక గవర్నమెంట్ అఫీషియల్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఆ గవర్నమెంట్ యుఎస్ కి సపోర్టే కాబట్టి యుఎస్ ని పెయిన్ కి తీసుకువెళ్లాలని గవర్నమెంట్ మీద అదే దేశంలో ఉంటున్న హూతీస్ రెబల్ గ్రూప్, యెమెన్ కి సంబంధించిన రెబల్ గ్రూప్ గవర్నమెంట్ మీద దాడి చేశారు, వాళ్ళ పోర్ట్ మీద దాడి చేశారు, మనుషులు రిలేటెడ్ గా కూడా అక్కడ ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయింది. అక్కడ ఉన్న యెమెన్ గవర్నమెంట్ దీనికి మేము బదులు తీర్చుకుంటాం అని చెప్పింది, కానీ అల్టిమేట్ గా వాళ్ళని తీర్చుకునే పని అయితే ఇప్పటికే ఏదో చేసేవాళ్ళు, వాళ్ళకి ఇరాన్ సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా స్టేబుల్ గా అక్కడ ఉండగలుగుతున్నారు. అండ్ ఇప్పుడు ఈ హూతీస్ వాళ్ళు యెమెన్ లోనే కాదు సౌదీ రిలేటెడ్ గాను రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ అటాక్స్ చేసి ఇప్పుడు సౌదీకి సంబంధించిన రిఫైనరీని కూడా టార్గెట్ చేశారు. దీంతో ఫర్దర్ గా క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా కూడా పెరగడం జరిగింది. సో ఇరాన్ ఒమన్ డీల్ తో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవుతుందన్న హోప్స్ ఏదైతే ఉన్నాయో క్లియర్ గా ఇరాన్ వాళ్ళైతే ఒకవేళ డీల్ జరిగినా సరే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఏం ఓపెన్ అవుతుందనే ఎక్స్పెక్టేషన్స్ లో ఉండొద్దు అని చెప్తున్నారు. సో ఇక్కడ రెండు ఉన్నాయి ఆప్షన్స్, ఒకటి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అందరికీ క్లోజ్ చేసి ఒమన్ డీల్ అయినా సరే ఏవి పంపించకుండా ఇక వాళ్ళకి సంబంధించిన షిప్స్ ఏదైనా ఒకటి రెండు ఒమన్ కి సంబంధించిన ఏదైనా కంట్రీ డీల్స్ ఉంటే అవి, ఇరాన్ కి సంబంధించిన ఏదైనా డీల్స్ ఉంటే అవి, వాటి వరకు వదులుకుంటారా, అక్కడ అలా వదిలినా పక్కన యుఎస్ వాళ్ళు ఆపేస్తారు, ఆర్ మిగిలిన దేశాలన్నిటికీ వదిలేస్తాం ఇజ్రాయెల్ యుఎస్ కి మాత్రం వదలం అనేలా డీల్ ఏమైనా పెడతారా. ఒమన్ ఇరాన్ రిలేటెడ్ గా డీల్ ఒక అవుట్కమ్ ఏంటనే తెలియాలి. ఇంకా డీల్ అయితే ఫైనలైజ్ అవ్వలేదు, ఈ వీకెండ్ లో అయిపోతుందని ఎలా అన్నారు, కానీ మరేంటో మరి అది కూడా ఒక సీరియల్ లో లాగుతారేమో. ఆ డీల్ కూడా ఫైనల్ అవ్వలేదు, ఇరాన్ ఒమన్ రిలేటెడ్ గా డీల్ కూడా. అండ్ ఎఫ్ఐఎస్ కి సంబంధించిన యాక్టివిటీ అప్డేట్ అవుతుంది. ఎఫ్ఐఎస్ ఇవాళ 2000 crore దగ్గరగా బయర్స్ గా ఉన్నారు, వెరాస్ డిఐఎస్ 1290 crore దగ్గరగా సెల్ సైడ్ ఉన్నారు. అండ్ మార్కెట్ రిలేటెడ్ గా ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ 87% దగ్గరగా ఉన్నాయి. సో ఓవరాల్ గా కమింగ్ టైమ్స్ లో ఏదైనా ఈవెంట్స్ ఉన్నాయంటే ఆగస్ట్ 12th MSCI కి సంబంధించిన రీబ్యాలెన్సింగ్ అప్డేట్ మనకు వస్తుంది. అండ్ ఆల్రెడీ మీరు చాలా దగ్గరలో MSCI కి సంబంధించిన ఎక్స్పెక్టేషన్స్ అప్డేట్ ని ఆల్రెడీ చూసే ఉంటారు, ఏవేవి రావచ్చు ఏవేవి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనేది నువామా వాళ్ళు ఆల్రెడీ షేర్ చేశారు. సో ఈ స్టాక్స్ రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో కొంత బజ్ ఆర్ యాక్టివిటీ, కొంత వీటి రిలేటెడ్ గా స్పెక్యులేటెడ్ యాక్టివిటీ ఉండే అవకాశం ఉంటుంది. ఆల్సో చెప్పాను కదా జాక్సన్ హోల్ సింపోజియం మీటింగ్ ఒకటి ఉందని, అది ఆగస్ట్ 22 to 24 ఇన్ బిట్వీన్ జరుగుతుంది. అండ్ ఇండియాకి సంబంధించిన జీడిపి Q1 జీడిపి డేటా ఆగస్ట్ 29th అప్డేట్ అవుతుంది. మోస్ట్లీ ఇవే మనకి ఈ మంత్ లో ఉంటున్న ఇంపార్టెంట్ ఈవెంట్. అండ్ దేర్ బై మనకి సిపిఐ పిసి ఇన్ఫ్లేషన్ డేటా ఫర్ గోల్డ్ అండ్ సిల్వర్ ఇవి కమింగ్ టైమ్స్ లో అప్డేట్ అవుతాయి. అండ్ మార్కెట్స్ పరంగా చెప్పాను కదా ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే 24,300 కంటే పైకి వచ్చిందో, పడే ప్రయత్నం జరిగిందో జూలై 31వ తేదీ అనుకుంటా, ఈ 24,300 దగ్గరకు వచ్చే మళ్ళీ కొంత స్టెబిలైజ్ అయింది మార్కెట్. సో కిందకి వెళ్తున్నప్పుడు అది ముఖ్యంగా కనిపిస్తుంది. అండ్ పైకి వెళ్తుంటే మాత్రం 200-day మూవింగ్ యావరేజ్ 24,764 మార్కెట్ రిలేటెడ్ గా కనిపిస్తున్న జోన్ ఇది ప్రెసెంట్. అయితే ఏదైనా ఒక క్లారిటీ వస్తుందేమో యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా, దేర్ బై గోల్డ్ సిల్వర్ మార్కెట్స్ ఏదైనా రియాక్ట్ అవుతాయి ఇవాళ అనుకుంటే, అలాంటిది ఏం జరగలేదు ఫ్రెండ్స్. ఇలా మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న టోటల్ ఇన్ఫర్మేషన్ సింప్లిఫై చేస్తూ ఇలా వీడియో మీ ముందుకు తీసుకురావడం మేము ప్రాపర్ ఎఫర్ట్స్ తోనే చేస్తున్నాం అనుకుంటే మన వీడియోని ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. స్టాక్స్ గురించి మాట్లాడుకునే ముందు మీరు బంగారంలో పెట్టుబడి చేస్తూ ఉంటారా? అయితే చెప్పండి, మీరు ETF లో పెట్టుబడి చేస్తుంటారా,
మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి చేస్తుంటారా? ఎందుకు అడుగుతున్నానంటే చాలా మంది ఎగ్జాంపుల్ చెప్తున్నా, యాక్సిస్ గోల్డ్ ఈటీఎఫ్ తీసుకుంటే మీకు ఎక్స్పెన్స్ రేషియో 0.58 దగ్గరగా ఉంటుంది. వెరాజ్ యాక్సిస్ గోల్డ్ ఫండ్ తీసుకున్నారనుకోండి ఎక్స్పెన్స్ రేషియో 0.19 దగ్గరగా ఉంటది. సో గోల్డ్ ఫండ్ లో 0.19 అంటే మ్యూచువల్ ఫండ్ లో 0.19% ఎక్స్పెన్స్ రేషియో, ఈటీఎఫ్ లోనేమో 0.58% ఎక్స్పెన్స్ రేషియో అని డెసిషన్ ఎక్స్పెన్స్ రేషియో బేస్డ్ గా తీసుకుంటుంటారు చాలా మంది. ఇక్కడే 99% మీరు తప్పు చేస్తున్నట్టు. ఎలాగో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ దీనికి ముందు గోల్డ్ ఈ రీసెంట్ టైమ్స్ లో పెరుగుతూ ఉంది. రీసెంట్ టైమ్స్ లో ఏంటి, ఎప్పటి నుంచో పెరుగుతూ ఉంది. ఈ 2026లో ఒక పీక్ వెళ్ళిన తర్వాత నుంచి పడింది. చాలా సంవత్సరాల బ్యాక్ నుంచి బంగారం ధర ఎలా మారుతూ వచ్చిందో చూడండి. 2011లో 26-27 వేల దగ్గరగా ఉన్నది. ఇప్పుడు 6.5-7 రెట్ల దగ్గరగా పెరిగి 1,50,000 పైకి వచ్చింది. ఇంతలా పెరగడం చూసిన చాలా మందికి ఈ మధ్యకాలంలో కొంచెం పడింది కదా, తర్వాత ఇప్పుడు పెరుగుతునేసరికి ఇక్కడ నుంచి భారీగా పెరిగిపోతున్నా. మళ్ళీ అలాంటి ర్యాలీని మనం చూస్తామా బంగారంలో అని రెగ్యులర్ గా మన వాళ్ళ డౌట్స్ ని కామెంట్స్ లో చూస్తున్నాను. ఫస్ట్ మీకు అసలు ఎందుకు పెరిగింది రీసెంట్ టైమ్స్ లో 2021-22 నుంచి ఎందుకు పెరిగింది, తర్వాత ఎందుకు పడింది, ఈ రెండు అర్థమైతే నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్లారిటీ మీకు ఉంటుంది. ఎందుకు పెరిగింది 2022 నుంచి రీసెంట్ టైమ్స్ వరకు, ఎందుకు వన్ డైరెక్షనల్ గా బంగారం పెరిగింది, రష్యా రిలేటెడ్ గా $300 బిలియన్ అసెట్స్ ని యుఎస్ ఎప్పుడైతే ఫ్రీజ్ చేసిందో, డబ్బులు యుఎస్ డినామినేటెడ్ డాలర్ డినామినేటెడ్ అసెట్స్ లో ఎందులో ఉన్న అమెరికా కంట్రోల్ చేస్తున్న ఒక భయాలతో అమెరికన్ బాండ్స్ లో కాకుండా బంగారంలోకి మోస్ట్ ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్స్ భారీగా పెట్టుబడులు చేశాయి. అది బంగారాన్ని పరిగెత్తిచ్చింది. ఇలా పరిగెడుతూ ఉండడం బంగారం, ఇన్వెస్టర్స్ ఉంటారా షార్ట్ టర్మ్ లో లాభం పొందేవాళ్ళు, బంగారం ఇలా పెరుగుతుంది కదా ఈక్విటీలో ఎందుకు, దీంట్లో డబ్బులు పెడదాం, ట్రంప్ ఎలాగో అన్సర్టనిటీ ఈక్విటీకి క్రియేట్ చేస్తున్నాడని ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఈక్విటీలోకి వెళ్ళే ఇన్వెస్ట్మెంట్స్ కూడా గోల్డ్ లోకి వెళ్తుండడం త్రూ ఈటీఎఫ్ ద్వారా, గోల్డ్ ఈటీఎఫ్ ద్వారా కూడా పెట్టుబడులు బంగారాన్ని ఇండైరెక్ట్ గా పెంచాయి. ఇది బంగారం పెరగడానికి కారణం. తర్వాత సర్టైన్ టైం కి సెంట్రల్ బ్యాంక్స్ అంతకు ముందు కొన్నంత భారీ మొత్తంలో కొనకపోతుండడం, స్లోగా బంగారం కొంత టైం ఆగేసరికి ఈటీఎఫ్ రిలేటెడ్ గా మొమెంటమ్ తో చేస్ చేసింది కదా డబ్బులు, బంగారంలోకి వెళ్ళిందా డబ్బులు, అది కూడా కొంత ఆగేసరికి. ఆల్సో రీసెంట్ టైమ్స్ లో ట్రంప్ చేస్తున్న యాక్టివిటీస్ తో క్రూడ్ ఆయిల్ భారీగా పెరుగుతుండడం, ఇరాన్ రిలేటెడ్ గా ఇష్యూస్ తో ఎక్కడ వడ్డీ రేట్లు మళ్ళీ సెంట్రల్ బ్యాంక్స్ పెంచుతాయన్నది కూడా గోల్డ్ సెల్ ఆఫ్ కి అనదర్ రీజన్. బంగారంలో స్లోగా మనకి ప్రాఫిట్ బుకింగ్ వచ్చి 1/4 25% అబో దగ్గరగా బంగారం పడింది. అండ్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో లాస్ట్ 1 మంత్ ఒక హైలో బంగారం ఉంది. కాపర్ ప్రైస్ అగైన్ కొంత పడింది, కాస్త కాపర్ ప్రైస్ ఆల్ టైమ్ హైకి వెళ్ళింది. కానీ గోల్డ్ రిలేటెడ్ గా ఇంకా మనకి డైవర్జెన్స్ కనిపిస్తూ ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా బంగారం లాస్ట్ 10 years 20 years 30 years ఎప్పటి నుంచో స్లోగా పెరుగుతూనే ఉంది, ఇంకా పెరుగుతుందని పెట్టుబడి చేయాలనుకుంటుంటే ఫిజికల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కి అయితే కరెక్ట్ కాదు కదా. బట్ ఎస్ మా ఇంట్లో వాళ్ళ ఆనందం కోసం నేను జ్యువెలరీ ఒక ఎక్స్పెన్సెస్ ని, మేకింగ్ చార్జెస్ ని వదులుకుంటాను. మా ఇంట్లో ఆడవాళ్ళు వేసుకొని ఆనందంగా ఉంటే నాకు అది చాలు. ఆ మేకింగ్ చార్జెస్ నాకు పనే లేదు అనుకున్న వాళ్ళు ఫిజికల్ గోల్డ్ కి వెళ్ళొచ్చు, తప్పేం లేదు. కానీ అలా కాదనుకుంటే డిజిటల్ గోల్డ్ జోల్డ్ కి మాత్రం వెళ్ళదు. ఇన్వెస్ట్మెంట్ రూపంలో మీకు మిగిలేదు ఎప్పుడు కూడా రెండే ఆప్షన్స్. సోవరెన్ గోల్డ్ బాండ్స్ ఎలాగో గవర్నమెంట్ టాక్సేషన్ బెనిఫిట్ తీసేసింది కాబట్టి రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి గోల్డ్ ఈటీఎఫ్, ఇంకొకటి గోల్డ్ మ్యూచువల్ ఫండ్. ఈటీఎఫ్ కి మ్యూచువల్ ఫండ్ కి తేడా తెలుసు కదా, దాన్ని సింపుల్ గా ఇక్కడ మీకు ఒక బాక్స్ లో పెడుతున్నాను చూడండి. మోస్ట్లీ మీకు డిమాట్ అకౌంట్ ఉంటుంది కాబట్టి మీరు ఈటీఎఫ్ నైనా కొనొచ్చు, మ్యూచువల్ ఫండ్ అయినా కొనొచ్చు. మీకు ఎప్పుడైనా బంగారం సడన్ గా పడింది, ఇమీడియట్ గా కొనాలనుకుంటున్నారు, ఈటీఎఫ్ ద్వారా మీకు బెటర్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్ అనుకోండి, ఓ పర్టికులర్ టైం లోపల పెడితే ఆ డే ఒక ఎన్ఏవి ఎండ్ ఆఫ్ ద డే లో మీకు అలాట్ అవుతుంది. కానీ ఆ పర్టికులర్ పాయింట్ లో పడున్న బంగారం ప్రైస్ ని మీరు క్యాప్చర్ చేయలేరు. ఈటీఎఫ్ లో కొని అమ్మడం మీకు మీ హ్యాండ్స్ లో ఉంటుంది. సడన్ గా బంగారం పెరిగింది అమ్మేద్దాం అనుకుంటున్నారా, అమ్మేయచ్చు. బట్ లిక్విడిటీ వేలు లక్షల్లో అమ్మడానికి ఈటీఎఫ్ లో లిక్విడిటీ ఉంటుందేమో, బట్ కోట్లలో ఇంకా దానిపైన అమ్మడానికి ఈటీఎఫ్ లో లిక్విడిటీ కొంత ఇష్యూ అవ్వచ్చు. వెరాజ్ మ్యూచువల్ ఫండ్ లో లిక్విడిటీ ఇష్యూ మీకు ఉండదు. అండ్ దీని రిలేటెడ్ ఉన్న ఫుల్ డిఫరెన్స్ ఇక్కడ మీకు పెడుతున్నాను. కానీ అది కాదు పాయింట్. మెయిన్ డిఫరెన్స్ వచ్చేదంతా ఈటీఎఫ్ లో పెట్టుబడి పెట్టాలా, మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెట్టాలా అన్నప్పుడు చాలా మంది చూసుకునేది ఎక్స్పెన్స్ రేషియో. ఈటీఎఫ్ ఎక్స్పెన్స్ రేషియో చూస్తారు 0.58 దగ్గరగా ఉంది. సేమ్ ఫండ్ హౌస్ దే తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ. యాక్సిస్ గోల్డ్ ఈటీఎఫ్ 0.58 ఎక్స్పెన్స్ రేషియో. అదే మ్యూచువల్ ఫండ్ కి వచ్చేసరికి 0.19 ఎక్స్పెన్స్ రేషియో. చూస్తే మ్యూచువల్ ఫండ్ లో తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉంది కదా, దీంట్లో డబ్బులు పెడదామని వెళ్తున్నారు. కానీ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్ ఏదైతే యాక్సిస్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్ ఏదైతే మీకు కనిపిస్తుందో అది దేంట్లో పెడుతుందో చూడండి. దాని పోర్ట్ఫోలియోని క్లిక్ చేస్తున్నాను, అది దేంట్లో పెడుతుంది, దాని హోల్డింగ్స్ ఏంటి, 100% దాని హోల్డింగ్స్ గోల్డ్ ఈటీఎఫ్ లోనే ఉన్నాయి. సో మీకు ఈ మ్యూచువల్ ఫండ్ లో రెండు ఎక్స్పెన్స్ రేషియోలు ఉంటున్నట్టు ఇక్కడ మీకు కనిపిస్తున్న గోల్డ్ ఎక్స్పెన్స్ రేషియో ఈటీఎఫ్ ది ప్లస్ ఈ ఫండ్ ఒక ఎక్స్పెన్స్ రేషియో 0.19, ఈ రెండు కలిపి మీరు పే చేస్తున్నట్టు అనమాట. ఓకేనా. సో ఓన్లీ 0.19 ఎక్స్పెన్స్ రేషియో మాత్రమే కాదు, ఆ ఎక్స్పెన్స్ రేషియో కూడా కలిపి మీరు కడుతున్నట్టే. సో కాబట్టి ఎక్స్పెన్స్ రేషియో బేస్డ్ గా డెసిషన్స్ ని తీసుకోకండి. మీకు మ్యూచువల్ ఫండ్స్ రైట్ ఉంటాయి. నేను ప్రాపర్ గా ఎస్ఐపి దాంట్లో అలొకేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. నాకు ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, నాకు బై ఈ లిమిట్ ప్రైస్లను పెట్టుకొని చూసుకొని కొన్ని డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి నాకు తలనొప్పి అంతా వద్దు, స్లోగా నేను ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళిపోతాను అనుకుంటే
మీకు మ్యూచువల్ ఫండ్స్ రైట్ అవుతాయి. లేదు నాకు పడ్డప్పుడైనా పెరిగినప్పుడైనా నేను రైట్ టైంలో నాకు అనిపించినప్పుడు నేను ఎంటర్ అవ్వాలి, వద్దనుకున్నప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, నాకు కొంత ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉండాలి, నేను ప్రాపర్ గా డీల్ చేయగలను అనుకున్నప్పుడు ఈటీఎఫ్ ద్వారా వెళ్ళాలన్నమాట. సో పైన కనిపిస్తున్న ఎక్స్పెన్స్ రేషియోని బట్టి డెసిషన్ తీసుకోకండి. ఈ విషయం, ఈ క్లారిటీ మీకు ముందే ఉందా లేదు ఇప్పుడే మీరు విన్నారా? ఒకసారి చెప్తారా కామెంట్ సెక్షన్ లో? బికాస్ ఇలాంటివి చాలా ఉంటున్నాయి, నాకు ఎందుకో మీకు తెలియదు అనిపిస్తున్నవి. టైం టు టైం నేను మీకు ఇలా అప్డేట్ చేస్తూ వస్తాను. సో ఈ టాపిక్ పై మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్, ఒకవేళ మీకు బ్యాంక్ లాకర్ ఉంటుంటే ఇది జాగ్రత్తగా గమనించాలి. చాలా సార్లు బ్యాంక్స్ మర్జ్ అవుతూ ఉంటాయి. చిన్న బ్యాంకులన్నీ కలిసి కొన్ని పెద్ద బ్యాంక్స్ తో కలిసిపోతుంటారు. రెండు చిన్న బ్యాంకులు ఒక బ్యాంక్ అయిపోతూ ఉంటాయి. పర్టికులర్ గా ఆ టైంలో మీకు ఏదైనా ఒక బ్యాంక్ లో లాకర్ ఉందనుకోండి, మీరు చాలా అటెన్షన్ పే చేయాలి. ఇక్కడ అదే జరుగుతుంది. 2003లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ అనే ఒక బ్యాంక్ ఉండేది కదా, దాంట్లో రష్మి అరోరా అనే ఒక ఆవిడకి సేవింగ్స్ అకౌంట్ ఉండేది. సో దానికి తగ్గ లాకర్ కూడా తన దగ్గర ఉండేది అనమాట. కానీ దాని తర్వాత ఈ బ్యాంక్ ని ఎస్బీఐ లో మర్జ్ చేశారు. మర్జ్ చేశాక కూడా తనకి లాకర్ రిలేటెడ్ గా డబ్బులు కట్ అయ్యేవట. సర్లే లాకర్ ఉందేమోలే, అండ్ దాని రిలేటెడ్ గా గోల్డ్ కూడా ఉండేది. ఆ గోల్డ్ దాంట్లో ఉందేమోలే అని తను అనుకొని ఎప్పుడైతే రీసెంట్ టైమ్స్ లో వెళ్ళి లాకర్ ఏంటి అని వెళ్తే అసలు మీకు ఈ బ్రాంచ్ లో లాకరే లేదని చెప్పారు. తర్వాత కొంత రికార్డ్స్ అవన్నీ తిప్పితే లాకర్ నెంబర్ 23 మీదని చెప్పారని. సరే ఆ లాకర్ చెప్పారు కదా, లాకర్ లో బంగారం ఉందా అని వెళ్ళి చూడడానికి వెళ్తే ఆ లాకర్ లో ఏది లేదని, లాకర్ నెంబర్ 23 కంప్లీట్ గా ఖాళీగా ఉందని, ఆల్మోస్ట్ 50 లక్షలకు సంబంధించిన బంగారం అందులో ఉండేదని. మర్జ్ అయిన తర్వాత తన బ్యాంక్ కు వెళ్లి చూస్తే లాకర్ లో ఏం లేకపోతుండడం, తన పోలీస్ కేసు పెట్టడం అండ్ ఆ బ్యాంక్ కు సంబంధించిన మేనేజర్ అండ్ ఎంప్లాయీస్ మీద ప్రెసెంట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇక్కడ తను విజిట్ చేయలేదు బ్యాంక్ ని ఎప్పుడు కూడా లాకర్ ఈ మర్జ్ అయిన తర్వాత. కానీ లాకర్ మాత్రం 2020లో 2 సార్లు ఎవరో ఓపెన్ చేశారట. మోస్ట్లీ వాళ్ళే తీసుకో ఉండాలి. కానీ అది ఎవరు? బ్రాంచ్ కి సంబంధించిన వాళ్ళ, తన ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ, లాకర్ యాక్సెస్ వాళ్ళకి ఎలా వెళ్ళింది? దీనిపైన ప్రెసెంట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో బ్యాంక్ లాకర్లు ఎవరైనా పెడుతుంటే మీకు తెలుసు అనుకుంటాను, మీరు ఎంత పెడుతున్నా ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగో లేకపోతే ఎవరైనా కావాలని దొంగతనం చేసినా దానికి బ్యాంక్ రెస్పాన్సిబుల్ కాదు. 100 రెట్లు మీరు ఎంతైతే లాకర్ కడుతున్నారో దానికి 100 టైమ్స్ వాళ్ళు పెనాల్టీ ఇస్తారు అంతే. సో కాబట్టి మీరు బ్యాంక్ లాకర్ లో పెడుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా 6 నెలలకి లేకపోతే సంవత్సరానికి ఒకసారి వెళ్ళి చూసుకుంటూ ఉండండి దట్ మీరు అనుకున్న ఐటమ్స్ అన్ని అలానే ఉన్నాయా లేదా, వాటన్నిటిని ఒక ఫోటో తీసుకోండి, వెరిఫై చేసుకుంటూ ఉండండి. అండ్ మీకు ఏదైనా ప్రాబ్లం అనిపించి ఏదైనా ఇష్యూ అనిపిస్తే వెంటనే దాన్ని బ్యాంక్ మేనేజర్ కి బై హైయర్ అథారిటీస్ కి ఇన్ఫార్మ్ చేయండి. డిలే చేసే కొద్దీ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ మారచ్చు అండ్ తప్పు చేసిన వాళ్ళు వేరే ప్లేస్ కి వెళ్ళిపోవడం కారణంగా ఏమీ చేయని వాళ్ళు కూడా ఇక్కడ ఇరుక్కునే అవకాశం ఉంటుంది అండ్ న్యాయం జరిగే దాంట్లో కూడా డిలే అవ్వచ్చు. సో టైం టు టైం అట్లీస్ట్ 6 మంత్స్ కి ఒకసారి మీ లాకర్ ని చెక్ చేసుకుంటుంటే బెటర్ ఉంటుంది. ఇప్పుడు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అలా మీకు అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్, రీసెంట్ టైమ్స్ లో స్పెషల్లీ ఆగస్ట్ 3rd and 4th ఈ క్లోజింగ్ ఆప్షన్ సెషన్ కారణంగా లాస్ట్ లో కొంత ప్రైస్ వోలటైల్ గా మూవ్ అయిందా అండ్ చాలా మందికి అది మ్యానిపులేట్ చేసినట్లు కూడా డౌట్స్ ఉన్నాయి. దీని రిలేటెడ్ గా సెబీ ఇన్వెస్టిగేషన్ చేస్తుందంటే అది నార్మల్ గానే మూవ్ అయిందా, ప్రైస్ మ్యాపింగ్ లోనే ఆ మూవ్మెంట్ వచ్చిందా, లేదంటే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా? బికాస్ స్టార్టింగ్ లో ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి మ్యానిపులేట్ చేసేలా ట్రాన్సాక్షన్స్ ఏదైనా పెట్టి మూవ్ చేసి భారీగా లాభం పొందారా? దీని రిలేటెడ్ గా ప్రైస్ డేటాని ప్రెసెంట్ సెబీ వాళ్ళు తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ రీసెంట్ టైమ్స్ లో కొంత అది స్టెబిలైజ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. కానీ ఫైనల్ గా ఇంకా కూడా అంతకు ముందున్నట్టు మార్కెట్ యాక్టివిటీ అయితే ఇంకా స్టెబిలైజ్ అవ్వలేదు. సో కాబట్టి ఆ చివరి నిమిషాల్లో జరిగే యాక్టివిటీ నుంచి ట్రేడర్స్ కొంత దూరం ఉండడం మంచిది. డెవలప్మెంట్ ఇంజనీర్స్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళు వాళ్ళ ఆర్డర్ బుక్ ని అప్డేట్ చేశారు. ఇక్కడ ఒకసారి మీ డేటాను చూడండి. జూలై ఇన్ఫ్లోస్ 81 crore, జూలై ఎగ్జిక్యూషన్ 80 crore, క్లోజింగ్ ఆర్డర్ బుక్ 2429 crore అని, FY27 ఎంటైర్ FY27 లో వీళ్ళకి వచ్చిన ఆర్డర్ బుక్ 861 crore అని అప్డేట్స్ అయితే చేశారు. గుడ్ డేటా. అండ్ ఇది మార్కెట్ అనాలిసిస్ లోనే చెప్పాను. మనకి నార్మల్ వాళ్ళకి యూపీఐ పేమెంట్స్ మీద ఎటువంటి చార్జెస్ ఉండవని, మర్చెంట్స్ కే అని మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ క్లారిఫై చేసే ప్రయత్నం చేసింది. బట్ మనకి తెలిసిందే ఈవెన్ కార్డ్స్ రిలేటెడ్ గా కూడా మన దగ్గర నుంచి కలెక్ట్ చేయకూడదు డబ్బులు. బట్ స్టిల్ కొన్ని దగ్గరలో మనం ఏదైనా క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ చేస్తే ఇది కూడా ఇంకొంచెం ఎక్కువ పడుతుందని వాళ్ళే మాన్యువల్ గా క్యాలిక్యులేట్ చేసి అది మన మీద వేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చూడాలి కమింగ్ టైమ్స్ లో. అడ్వాన్స్డ్ ఎంజైమ్ టెక్నాలజీస్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు బైబ్యాక్ అయితే అప్రూవ్ చేశారు. 500 రూపీస్ పర్ షేర్ లెక్కన ఆల్మోస్ట్ 70 crore షేర్స్ దగ్గరగా బైబ్యాక్ చేస్తారని, అది ఓపెన్ మార్కెట్ బైబ్యాక్ అనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఎయిర్టెల్ సిమ్ ఎవరైనా వాడుతుంటే, ఎయిర్టెల్ ఎందుకులేండి జియో కూడా కమింగ్ టైమ్స్ లో ఇదే జరిగింది, సైలెంట్ గా రీఛార్జ్ ప్లాన్ ప్రైస్లు అయితే పెరుగుతున్నాయి. మోస్ట్ అఫోర్డబుల్ ప్లాన్ ప్రైజెస్ ని తీసేస్తున్నారు. 299 ప్లాన్ ని తీసేశారని, అది 1.5 GB పర్ డే 28 days వ్యాలిడిటీలో ఉండేది. ఇది కంప్లీట్ గా రిమూవ్ చేశారని, ఇప్పుడు మినిమం 349 రూపీస్ కే రీఛార్జ్ చేసుకోవాలని, పర్ మంత్ మళ్ళీ. అండ్ గతంలో 3 నెలలకి 799 ప్లాన్ ఉండేది, దాన్ని కూడా ఇప్పుడు రిమూవ్ చేసినట్టు. అండ్ కొన్ని టెలికాం సర్కిల్స్ లో అయితే 579, 619 ప్లాన్స్ ని కూడా తీసేసి కొత్త ప్లాన్స్ ని తీసుకొస్తున్నారు. దట్ గతంలో ఉన్న దానికంటే కొంత ఛార్జీలు ని పెంచి ఆర్ హైయర్ ప్లాన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకునేలా
ఎయిర్టెల్ ప్రయత్నిస్తుందనేలా డేటా కనిపిస్తుంది. మొత్తం డేటా కూడా ఇక్కడ మీకు పెడుతున్నాను, కానీ ఇది ప్రెసెంట్ ఎయిర్టెల్ చేస్తుందని, కమింగ్ టైమ్స్ లో దీన్ని వోడాఫోన్ ఐడియా, జియో వాళ్ళు కూడా ఫాలో అవుతారనేలా మనకి డేటా అప్డేట్ అవుతున్నాయి వెబ్సైట్స్ లో. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఎస్, మనం వాడుతున్నాం, మన రిలేటెడ్ గా పాకెట్ మీద ప్రెషర్ పడుతుంది, ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది ఆర్పు, యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ కూడా ఎయిర్టెల్ కి పెరిగి కమింగ్ టైమ్స్ లో నెంబర్స్ బెటర్ గా ఉండే అవకాశం ఉంది. సో టెలికాం కంపెనీస్ లో ఎవరైతే ఇన్వెస్టర్ గా ఉన్నారో ఇన్వెస్టర్స్ దీన్ని అండర్లైన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవాళ యాక్సెస్ సొల్యూషన్స్ 5% దగ్గరగా పెరిగిందా? కారణం వీళ్ళకి ఒక ఆర్డర్ వచ్చింది, 400 crore విలువ చేసే ఆర్డర్ అనమాట. అనలైజర్స్ అండ్ ఫీల్డ్ ఇన్స్ట్రుమెంట్స్, డోసింగ్ సిస్టమ్స్, ఆర్టీయూ అండ్ కంట్రోల్ ప్యానల్ సప్లై రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు, అంటే వీళ్ళకనే డైరెక్ట్ కాదు, వీళ్ళకి ఇంకో కంపెనీ ఒక జాయింట్ వెంచర్ కి ఆర్డర్ లభించినట్టు అప్డేట్స్ చేస్తున్నారు. బజేల్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి 400 kV ట్రాన్స్మిషన్ లైన్ రిలేటెడ్ గా ఈపీసీ ఆర్డర్ పీజీసీఐఎల్ వాళ్ళ దగ్గర నుంచి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, ఇది ఒక 300 నుంచి 400 కోట్లు విలువ చేసే ఆర్డర్ అని, నెక్స్ట్ 27 మంత్స్ లో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తారని ఇలా బజేల్ ప్రాజెక్ట్స్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ సేమ్ వీళ్ళ దగ్గర నుంచే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి అనదర్ ఆర్డర్ కూడా వీళ్ళకి లభించింది. ఇది ఒక 400 కోట్ల ఆర్డర్, 33 నెలల్లో ఇది కంప్లీట్ చేస్తారని, ఇది 765 kV ట్రాన్స్మిషన్ ఈపీసీ ఆర్డర్ అనేలా అప్డేట్ చేశారు. ఈఎన్ గాడ్గిల్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి సంబంధించిన ఫస్ట్ స్టోర్ యూ ఫ్లాగ్షిప్ స్టోర్ ని పూణేలో లాంచ్ చేశారు. ఇదేంటంటే లైట్ వెయిట్ డైమండ్ జ్యువెలరీ, డైలీ వేర్ రిలేటెడ్ గా, ఎవ్రీడే వేర్ రిలేటెడ్ గా లైట్ వెయిట్ జ్యువెలరీని వీళ్ళు అక్కడ పెడతారట. డైమండ్ జ్యువెలరీలో గోల్డ్ కూడా యూజ్ చేయాలి కదా, దాన్ని 9 క్యారెట్, 14 క్యారెట్, 18, 22 క్యారెట్ గోల్డ్ యూజ్ చేసి కొంత తక్కువ డబ్బుల్లో లైట్ వెయిట్ గా ఉండే జ్యువెలరీ ఆర్నమెంట్స్ ని మేక్ చేసి అక్కడ అమ్మబోతున్నారనేలా అప్డేట్ చేస్తున్నారు. విశాఖ ఇండస్ట్రీస్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు 185 crore పెట్టి అక్రాస్ ద వాళ్ళ బిజినెస్ లో ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా ప్లాన్ చేస్తున్నారు. కెమికల్స్ రిలేటెడ్ గా బోర్డ్స్ అండ్ కన్స్ట్రక్షన్ కెమికల్స్, ఈ రెండు సెగ్మెంట్స్ లో కూడా వీళ్ళ ఎక్స్పాన్షన్ ప్లాన్ చేస్తున్నట్టు, డిసెంబర్ 2027 లోపు ఇది కంప్లీట్ అవుతుందనేలా విశాఖ ఇండస్ట్రీస్ వాళ్ళు చెప్తున్నారు. పరాగ్ మిల్క్స్ వాళ్ళు 105 crore దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేసి వీళ్ళ చీజ్ ప్రొడక్షన్ కెపాసిటీ ఉందా దాన్ని డబల్ చేసుకోవాలనుకుంటున్నారు. ఎగ్జిస్టింగ్ కెపాసిటీ 60 మెట్రిక్ టన్ పర్ డే, ఇంకొక 60 మెట్రిక్ టన్ పర్ డే కెపాసిటీ యాడ్ అవ్వబోతుందని అప్డేట్ చేశారు. అడిషనల్ కెపాసిటీ FY28 లోపు వీళ్ళకి అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు. అలైడ్ బ్లెండర్స్ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు 495 crore 50 lakhs పెట్టి వీళ్ళ డిస్టిలరీ అండ్ బాటిలింగ్ కెపాసిటీని ఎక్స్పాండ్ చేసుకోబోతున్నారని, ఆల్మోస్ట్ 293 crore పెట్టి డిస్టిలరీ అండ్ 202 crore పెట్టి బాటిలింగ్ ఎక్స్పాన్షన్ వీళ్ళు చేయబోతున్నట్టు, ఇది Q3 FY28 లోపు వీళ్ళకి అందుబాటులోకి వస్తుందని, బాటిలింగ్ కెపాసిటీ అండ్ Q1 FY29 లో డిస్టిలరీ కెపాసిటీ కూడా అందుబాటులోకి వస్తుందని అప్డేట్స్ చేస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్, స్పెషల్లీ ఇన్వెస్టర్స్. స్ట్రాంగ్ ఎక్స్పాన్షన్ వీళ్ళు కెపాసిటీస్ పరంగా చేస్తున్నారు, కానీ దాని యొక్క టైం లైన్ కొంత దూరంలోనే ఉంది. Q3 FY28, Q1 FY29 ఫర్ బోత్ బాటిలింగ్ అండ్ డిస్టిలరీ. అండ్ గ్లోబల్ స్పిరిట్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు నియర్లీ 200 crore దగ్గరగా QIP ద్వారా డబ్బుల్ని రేస్ చేసినట్టు, దీంతో వీళ్ళ బ్యాలెన్స్ షీట్ స్ట్రెంథెన్ అవుతుందని, ఫ్యూచర్ గ్రోత్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా వాళ్ళకి స్కోప్ ఉంటుందని అప్డేట్స్ చేస్తున్నారు. 840 rupees పర్ షేర్ లో వీళ్ళు ఫండ్ రైజ్ అయితే చేశారు. ఆల్మోస్ట్ 24 లక్షల షేర్ల దగ్గరగా ఇష్యూ చేశారనమాట. ఫ్రెండ్స్, ఎల్పిజి సిలిండర్స్ రిలేటెడ్ గా మీరు ఒకవేళ సబ్సిడీస్ ని పొందుతున్నా, ఉజ్వల స్కీమ్ లో మీరు ఒకవేళ ఉంటున్నా, ఆగస్టు 16వ తేదీ లోపు మీరు ఈకేవైసీ చేయించుకోవాలి. మీరు ఆల్రెడీ మీ ఆధార్ కార్డ్ ని అథెంటికేట్ చేసి గ్యాస్ కి లింక్ చేస్తుంటే ఓకే, బట్ చేయకపోతుంటే మాత్రం ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్ లో ఉంటున్న కస్టమర్స్ ఆగస్టు 16వ తేదీ లోపు ఈకేవైసీ చేయించుకోవాలని, లేకపోతే వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ పోతాయనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవి ఎలా చేసుకోవాలి? మీరు డైరెక్ట్ గా మీకు సంబంధించిన డీలర్ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళైనా చేసుకోవచ్చు, లేదంటే వీటికి సంబంధించిన యాప్స్ ఉంటాయి, ఈ యాప్ లోకి వెళ్ళైనా చేసుకోవచ్చు. ఎవరికైనా ఈ స్కీమ్స్ లో భాగంగా సబ్సిడీస్ వస్తుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ అప్డేట్ ని షేర్ చేయండి. అండ్ ఇదొకసారి చూడండి, రిలయన్స్ వాళ్ళు భారీ మొత్తంలో ఆయిల్ ని ఇరాక్ నుంచి తెచ్చుకుంటున్నారంట, కానీ ఒకప్పుడు సుమారుగా $2 million దగ్గరగా ఫ్రైట్ కాస్ట్, ఈ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కట్టే వాళ్ళు కాస్త ఇప్పుడు 23 నుంచి 25 million కట్టాల్సి వస్తుందని ఇలా డేటా మనకి అప్డేట్ అవుతూ ఉంది. 23 to 25 million అని సుమారుగా ఒక $20 million దగ్గరగా ఇప్పుడు రిలయన్స్ ఎక్కువ కడుతున్నట్టు. బిఫోర్ వార్ ఇది చాలా తక్కువ, $2 million. అంటే చూడండి ఇప్పుడు జరుగుతున్న అన్సర్టనిటీతో ఎంత ఫ్రైట్ కాస్ట్లు పెరిగాయన్నది. బట్ స్టిల్ ఇరాన్ నుంచి వాళ్ళు డాలర్స్ పర్ డాలర్ $25 to $30 దగ్గరగా బెనిఫిట్ తోనే, డిస్కౌంట్ తోనే తెచ్చుకుంటారు. కాబట్టి స్టిల్ ఈ డబ్బులు కట్టినా, $25 million కట్టినా సరే ఆల్మోస్ట్ 2 million barrels దగ్గరగా లోడ్ చేసుకోగలరు. కాబట్టి ఆ డిస్కౌంట్ ని చూసారంటే వీళ్ళు ఆల్మోస్ట్ ఒక $400 million దగ్గరగా బెనిఫిట్ పొందుతున్నట్టే. దాంట్లోంచి ఒక $25 million కట్టడం పెద్ద విషయం ఏం కాదు. బట్ స్టిల్ ఫ్రైట్ కాస్ట్లు అయితే భారీగా పెరిగాయి, 10 times దగ్గరగా పెరుగుతున్నట్టు. నెక్స్ట్ ఇవాళ బ్లూ క్లౌడ్ సాఫ్ట్ టెక్ సొల్యూషన్స్ కంపెనీని చూసారా, సుమారుగా 1700 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉండే కంపెనీ 14% దగ్గరగా పెరిగింది. ఆల్మోస్ట్ $22 దగ్గరగా ఉంటుందన్నమాట ఈ స్టాక్ ధర. ఇది ఇంతలా పెరగడానికి కారణం స్పేస్ ఇంటర్నేషనల్ రిలేటెడ్ గా వీళ్ళకి $150 million వర్క్ లభించిందనేలా అప్డేట్ చేశారు. ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ
కనెక్టివిటీ, టెలికమ్యూనికేషన్స్ అండ్ డేటా సెంటర్ సొల్యూషన్స్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. స్పేస్ ఎక్స్ ఇంటర్నేషనల్ అంటే ఇదేం ఎలాన్ మస్క్ గారికి సంబంధించిన కంపెనీ కాదు, ఇది వేరే కంపెనీ. గతంలో కూడా వీళ్ళ దగ్గర నుంచి ఆర్డర్స్ వస్తూ ఉండడం ఎలాన్ మస్క్ గారి కంపెనీ అని అనుకున్నారు. ఇది ఎంటిటీ బిజినెస్ అంతా కూడా మలేషియాకి సంబంధించింది అనమాట. అమెరికాకు సంబంధించిన ఏరోస్పేస్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ. ఆ స్పేస్ ఎక్స్, ఇప్పుడు వీళ్ళు చెప్తున్న స్పేస్ ఎక్స్ రెండు ఒకటైతే కాదు, బట్ స్టిల్ వీళ్ళకి ఆర్డర్ వచ్చింది అంటుండడం, చిన్న కంపెనీ అవుతుండడం, స్టాక్ ఇవాళ పెరిగింది. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ కోల్టే పాటిల్ డెవలపర్ నెంబర్స్ వెరీ సాలిడ్ ఉన్నాయి. ఇరాన్ ఇయర్ లో రెవెన్యూ 1000% దగ్గరగా ఇంప్రూవ్ అయింది. లాస్ట్ టైం లాస్ ఉన్న వాళ్ళకి వస్తే ఈసారి 146 crore దగ్గరగా ప్రాఫిట్ ని పోస్ట్ చేశారు. అదర్ ఇన్కమ్ కూడా స్టేబుల్ ఉంది. బిజినెస్ రిలేటెడ్ గా మంచి గ్రోత్ ఈసారి నెంబర్స్ లో కనిపిస్తుంది. మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంప్లీట్ గా అబోవ్ ఉంటుంది ఈ నెంబర్స్. ఐఓఎల్ కెమికల్ వాళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి. 37% ఇరాన్ ఇయర్ లో రెవెన్యూ గ్రోత్, మార్జిన్ ఎక్స్పాండ్ అవడం, ప్రాఫిట్స్ 89% దగ్గరగా ఇంప్రూవ్ అయింది. కేన్స్ రిలేటెడ్ గా నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ స్టాక్ ఓపెనింగ్ లో మీరు చూసారనుకోండి, ఓపెనింగ్ లోనే 8% దగ్గరగా పడి ఉంటుంది. బికాస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. నెంబర్స్ లో వర్కింగ్ క్యాపిటల్ డేస్ ఇంక్రీజ్ అయ్యాయి, ఇన్వెంటరీ డేస్ పెరిగాయి అండ్ ఆపరేషనల్ క్యాష్ ఫ్లోస్ నెగిటివ్ ఉన్నాయన్నమాట. ఓవరాల్ నెంబర్స్ లో స్ట్రాంగ్ గా నెగిటివ్ సైడ్ చూడాలనుకుంటే ఇవి. అండ్ గ్రోత్ గైడెన్స్ ని వాళ్ళు ఏం చెప్తున్నారు, FY27 రిలేటెడ్ గా రెవెన్యూ గ్రోత్ టార్గెట్ 30% అబోవ్ ఉంటుందని, మార్జిన్ 60 to 17% మెయింటైన్ చేస్తారని, ఆపరేషన్ సైడ్ క్యాష్ ఫ్లోస్ ని మాత్రం Q3 FY27 కి, ఇప్పుడు ఈ క్వార్టర్ 1 కదా, ఇంకొక క్వార్టర్ కాకుండా ఆ తర్వాత క్వార్టర్ లో పాజిటివ్ కి తీసుకొస్తారని, వర్కింగ్ క్యాపిటల్ డేస్ కూడా 100 కి తీసుకొస్తారని, Q4 లోపు ప్రెసెంట్ ఉన్న 163 నుంచి అనేలా స్టేట్మెంట్స్ చేశారు. ఇది ఎప్పుడైతే చెప్పారు ప్రెసెంట్ ఉన్న 163 100 కి వస్తుంది, కొంచెం వెయిట్ చేయండి, ఇంకో 2-3 క్వార్టర్ లో వస్తుందనే స్టేట్మెంట్స్ ఎప్పుడైతే చేశారో అప్పుడు స్టాక్ లో మనకి మేనేజ్మెంట్ ఈ కామెంట్స్ చేసిన తర్వాత పెరగడం అయితే కనిపించింది. బాగా పడిన తర్వాత ఈవెన్ స్మార్ట్ మీటర్స్ రిలేటెడ్ గా కూడా ప్రైమరీ మీటర్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీగా వీళ్ళు ఎదగాలనుకుంటున్నారని, లాంగ్ టర్మ్ బిజినెస్ దీంట్లో చేయాలనుకుంటున్నారని, 200 crore per quarter ఈ బిజినెస్ నుంచే వీళ్ళు రెవెన్యూస్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు వీళ్ళు అప్డేట్ చేశారు. ఓవరాల్ నెంబర్స్ వీక్ గా ఉంది, స్టాక్ రియాక్ట్ అయింది. తర్వాత మేనేజ్మెంట్ ఇచ్చిన క్లారిఫికేషన్ తో స్టాక్ అయితే పెరిగింది. అంటే మళ్ళీ బాగా పెరిగిపోలేదు, బాగా పడింది, కాస్త స్టార్టింగ్ లో పడింది, కాస్త రికవర్ అయింది. బట్ ఆన్ ఫేస్ నెంబర్స్ అయితే వీక్ గానే ఉన్నాయి. స్కై గోల్డ్ నెంబర్స్ అయితే బ్లాక్ బాస్టర్. ఇయర్ ఆన్ ఇయర్ లో రెవెన్యూ 78%, మార్జిన్ 8% దగ్గరగా, లాస్ట్ టైం 6.3% దగ్గరగా ఉండేది, ఇప్పుడు 7.79% దగ్గరగా ఉంటుండడం, ప్రాఫిట్స్ 140% దగ్గరగా గ్రో అయ్యి ఎక్స్పెక్టేషన్స్ ని కంప్లీట్ గా బీట్ చేస్తున్నాయి. ఓవరాల్ మంచి నెంబర్స్. యూనివర్సల్ కేబుల్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు, నెంబర్స్ బాగుంది. ఆల్సో వీళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా కూడా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. నెంబర్స్ ని మీరు చూసారంటే రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ లో 58% ఇంప్రూవ్ అవుతూ, మార్జిన్స్ ఇంప్రూవ్ అవడం కారణంగా ప్రాఫిట్ 108% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో ఇంప్రూవ్ అయింది. స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్. నెక్స్ట్ భారత్ ఫోర్జ్ నెంబర్స్ ని మీరు చూస్తే వీళ్ళ ఓవర్సీస్ బిజినెస్ ఇంపాక్ట్ అవుతున్నట్లు మనకు కనిపిస్తుంది. యుఎస్ బిజినెస్ ఆపరేటింగ్ సైడ్ లాస్ మన Q1 లో వీళ్ళు రిపోర్ట్ చేశారు. అండ్ యూరోప్ సైడ్ బిజినెస్ గతంలోనూ లాస్ లోనే ఉంది, ఇప్పుడు కూడా లాస్ లోనే కంటిన్యూ అవుతూ ఉంది. అండ్ వీళ్ళకి ఒక ఎక్సెప్షనల్ ఐటమ్ లాస్ లో ఉండడం కారణంగా, ఎక్సెప్షనల్ ఐటమ్ కారణంగా వీళ్ళకి బాటమ్ లైన్ మనకి లాస్ లో అయితే రిఫ్లెక్ట్ అవుతుంది. దాన్ని తీసి చూసినప్పుడు లాస్ మనకి ఉండదు. బట్ స్టిల్ మార్కెట్ లో నెంబర్స్ ఎక్స్పెక్టేషన్స్ కి బిలోనే ఉన్నాయి. స్పెషల్లీ మార్జిన్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ అయితే క్లియర్ గా కనిపించింది. సో మేనేజ్మెంట్ కూడా ఈ మార్జిన్స్ రికవరీ సెకండ్ క్వార్టర్ లో ఉంటుందని, వన్ టైం లాస్ అన్నాను కదా, అది జర్మన్ ప్లాంట్ రిలేటెడ్ గా వచ్చిన లాస్ అని, దాని కారణంగానే నెంబర్స్ ఇంపాక్ట్ అయ్యాయని. అండ్ బాబా కళ్యాణి గారు కూడా మీడియం టర్మ్ ఫోకస్ ప్రాఫిటబిలిటీ సైడ్ ఉంటుందని, బట్ ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్ ప్రెసెంట్ ఉంది ఓవర్సీస్ బిజినెస్ పరంగా, మార్జిన్స్ పరంగా, బట్ స్టిల్ వీళ్ళు స్ట్రైవ్ అవుతారనేలా, Q2 నెంబర్స్ బాగుంటాయనేలా స్టేట్మెంట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఈ నెంబర్స్ బాలేవు, నెక్స్ట్ నెంబర్స్ బెటర్ గా ఉండొచ్చు అనేలా మేనేజ్మెంట్ అయితే చెప్తూ ఉంది. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.